హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఇది మొన్న బీచ్కి వెళ్ళాం కదా, ఆ రోజు ఈ వీడియో అయితే తీసుకున్నాను. కానీ పెట్టకూడదు అనుకున్నాను. ఇవన్నీ పెట్టడం ఎందుకులే, షార్ట్ వీడియోలో పెట్టేశాను అనేసి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారనమాట, పెట్టండి లాంగ్ వీడియో అనేసి. అందుకని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో కంపల్సరీగా ఇలా బీచ్కి అయితే వెళ్తాము. పిల్లలకు కూడా హాలిడేస్ కదా, ఇంకా వాళ్ళని ఒకరోజు బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకని బయటకి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు చూడండి, ఆటోలో ఎంత ఇరుక్కొని ఎలా కూర్చున్నారో. ఒక ఆటో అంతా పిల్లలేనమాట. పిల్లలందరూ ఒక ఆటోలో సరిపోయారు, పెద్దవాళ్ళు వేరే ఆటో, 2 ఆటోలు పెట్టుకొని వెళ్ళామన్నమాట. చూడండి, పిల్లలు దిగుతుంటేనే మీకు అర్థమవుతుంది ఎంతమంది పిల్లలు ఎక్కారో ఒక ఆటోలో అనేసి. పిల్లల్ని తీసుకువెళ్ళాము. అంటే ఆ రోజు రోహిణి కార్తె మొదలన్నమాట. అయితే ఎండలు ఎక్కువగా కాస్తాయి కదా, కానీ ఆ రోజు ఎందుకో బాగా చల్లబడిపోయింది. చిన్న చిన్న చిరుజల్లులాగా వర్షాలు అయితే పడినాయి అన్నమాట. మేము ఉదయం బయలుదేరినప్పటి నుంచి వర్షం మొదలవుతూనే ఉంది. ఎలా వెళ్తామా, మునుగుతామా లేదా, పిల్లలు ఎలా ఇబ్బంది పడతారని చాలా భయపడ్డాము. కానీ ఉదయం వెళ్ళి మేము స్టార్ట్ అయ్యాము, వర్షం అయితే తగ్గిపోయిందనమాట. ఎంత చల్లగా ఉందంటే ఇది అసలు ఎండాకాలమేదా అన్నట్టు అంత చల్లగా ఉందన్నమాట. ఉదయం 11 గంటలకు వెళ్ళి సాయంత్రం 5:30 దాకా అసలు ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తూనే ఉండాం. పిల్లలు అయితే చాలా మునుగుతూనే ఉన్నారనమాట, బయటకు రాకుండా. అంత చల్లగా ఉంది. ఇంకా వెళ్ళాము. అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాము. బీచ్లో అయితే మీరు జనం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది జనం ఉండారో. అసలు బోల్డ్ మంది ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తూనే ఉన్నారనమాట. ఇంకా బాపట్ల జిల్లా అయిపోయింది కదా, అందుకని బీచ్కి వస్తూనే ఉండారు ఎంతమంది. ఇంతకుముందు అయితే ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఇప్పుడైతే జనం ఎక్కువగానే ఉండారు. ఇంకా మన బాపట్లను కూడా టూరిస్ట్ ప్లేస్గా చేసేసారు కదా, టూరిస్టులు వచ్చి కూడా చూడొచ్చు అనేసి, చూడదగ్గ ప్రదేశంలాగా ప్రభుత్వం వారు అలా పెట్టారు కదా. ఇంకా టూరిస్టులు కూడా చాలామంది వస్తున్నారు. ఇంకా చూడటానికి కూడా ఎక్కడెక్కడి నుంచో చాలామంది. దగ్గరలో ఉన్న బీచ్ ఏదంటే మన బాపట్లే వస్తుంది అనమాట. చీరాల్లో ఉంది కానీ అది ఓడర్ ఇవ్వనమాట. అక్కడ అంత మునగటానికి అంత బాగోదు. అక్కడ చేపలు అవి పెడతా ఉంటారు, కానీ ఇక్కడైతే మునగొచ్చు, చక్కగా స్నానాలు చేయొచ్చు, పిల్లలు అయితే ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళందరూ చూడండి, మీకైతే ఒకసారి హాయ్ చెప్తున్నారనమాట. ఎంత గోల అంటే గోల గోల చేశారనమాట. అంత గోలగా పిల్లలతో వెళ్ళామంటే ఇలానే ఉంటాయి కదా. ఇంకా ఈరోజు మా సిస్టర్ పుట్టినరోజు అనమాట. పుట్టినరోజు కూడా ఈరోజే రావటం, బీచ్కి వెళ్ళటం, అక్కడ కేక్ కట్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలా వస్తే తనకు తెలియకుండానే కేక్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసామన్నమాట. కేక్ కూడా అక్కడే కట్ చేసాము. ఇంకా కార్తీక మాసం రాగానే మేము 1-2 సార్లు సముద్ర స్నానానికి వస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా ఈ హాలిడేస్ వస్తేనే ఇలా పిల్లలతో బయటకు వెళ్ళడానికి వీలవుతుంది. ప్రతి సంవత్సరం అస్సలు మిస్ అవ్వకుండా ఇలా వెళ్తూనే ఉంటాము. ఎండాకాలం అంటే పిల్లల హాలిడేస్ కదా, ఇంటి దగ్గరే ఉంటారు, హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటాము. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా రావాలి అని చెప్పేసి. ఇంకా చాలామంది, ఒక 30 మంది అవుతాం అన్నమాట ఫ్యామిలీ. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు రాలేదులేండి, పిల్లలు ఇంకా మేమే వచ్చాము. ఇంకా మగవాళ్ళు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ అనుకున్నాం మగవాళ్ళు రాకుండా వెళ్తున్నాము, పిల్లలతో మెయింటైన్ చేయగలము లేదా అనేసి చాలా భయపడ్డామన్నమాట. కానీ పర్వాలా, పిల్లలు బాగానే ఉన్నారు. ఇక్కడ చూడండి కలర్స్ ఎలా వేసుకుంటున్నాము. ఫస్ట్ అనుకోకుండా ఇక్కడికి రాగానే కలర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం ఎందుకో కలర్స్ వేసుకోవాలనిపించింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. హోలీ ఆడినట్టు ఆడామన్నమాట కలర్స్ వేసుకొని. ఫస్ట్ టైం ఇలా కలర్స్తో వేసుకోవటం. అక్కడ బీచ్లో ఎవ్వరూ అలా ఆడలేదు, మేమే చాలా హ్యాపీగా కలర్స్ అయితే వేసుకున్నాము. సేమ్ హోలీ పండుగలాగే చేసామన్నమాట. అసలు చూడండి, అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత హ్యాపీగా ఉన్నారో. చాలా కలర్స్ అయితే దెయ్యాలు భూతాల్లాగా, పిల్లల కన్నా మేమే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నపిల్లలు కదా, అసలు ఎలా మెయింటైన్ చేద్దాము అనుకున్నాము. మగవాళ్ళు తీసుకురాకుండా వచ్చాం కదా, అందులో మా వారు కూడా రానన్నారు, పని ఉంది అని చెప్పేసి రాలేదన్నమాట. ఇంకా వెళ్ళి కలర్స్ వేసుకొని కొంతసేపు టైం స్పెండ్ చేసి పిల్లలతో ముందుగానే చెప్పాము, పిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. పోయినసారి వచ్చినప్పుడైతే పిల్లలు చాలా భయపడిపోయారు బీచ్లోకి వెళ్ళటానికి. మా సాయే అనమాట ఒడ్డున కూర్చొని చూస్తూ ఉన్నారు తప్పితే లోపలికి రాలేదు. రారా ఒకసారి స్నానం చేయొచ్చురా, ఏం కాదు అని చెప్పినా అస్సలు వెళ్ళలేదన్నమాట.
ఈసారి అయితే అస్సలు అంటే అసలు భయపడలేదు. ఫస్ట్ టైం భయపడ్డారు కానీ తర్వాత ఇక మమ్మల్ని చూసేసరికి పిల్లలు కూడా వచ్చారనమాట. వచ్చి చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఈ సముద్ర స్నానం చేయాలి, ప్రతి సంవత్సరంలో ఒకసారైనా వెళ్ళాలండి, చాలా మంచిదన్నమాట సముద్ర స్నానం చేయటం కూడా. చూడండి అస్సలకి వయసుతో పని లేదు, అసలు ఎంత గోల్ చేసాము, ఎలా ఉన్నామో మాకే తెలియదు అనమాట. అట్లా చేసాము, రచ్చరచ్చానమాట పిల్లలతో. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటా ఒక పక్క ఇలా చేయటం చాలా కష్టమండి. అది కూడా ఫోన్తో వీడియోలు తీయటం అయితే చాలా కష్టం. కానీ మన వాళ్ళందరికీ చూపించాలని చెప్పేసి ఇలా వీడియో తీసుకున్నాను. కానీ ఒక పక్క భయంగా ఉంది నాకు, ఈ ఫోను నీళ్ళల్లో పడిపోయిద్దో ఏమో అని చెప్పేసి. చూడండి అసలు ఎంత గోల చేస్తున్నారో వీళ్ళు. ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఫుల్ గోలగోలగా ఉంది. అసలు చాలామంది వచ్చారండి, జనం అయితే చాలా జనం ఉన్నారు. ఇంకా ఒకసారి మునిగి మధ్యాహ్నం 2 అలా అవుతుంది, 2 దాకా చక్కగా సముద్రంలో మునిగిన తర్వాత ఇంకా పిల్లలందరికీ ఆకలి వేసిద్ది కదా, అస్సలు తినడానికి అస్సలు రావట్లేదు. ఇంకా మేమే తీసుకొచ్చి ఇంటి దగ్గర పులిహోర అవి చేసుకొచ్చాను కదా, ఎవరికి తోచినట్టు ఎవరింట్లో వాళ్ళు వండుకొని వచ్చారనమాట. వండుకొచ్చినవి ఎవరికి నచ్చినవి వాళ్ళు అయితే తింటున్నారు. నేనైతే పులిహోర చేసుకెళ్ళాను కదా, అందరికీ పెట్టిస్తున్నాను అనమాట. ప్లేట్లు కూడా పట్టుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచి, వాటర్ క్యాను అవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి అందరికీ పెట్టిస్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ వడ్డింపులు తప్పవు, వడ్డిస్తానే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వండటం తప్పదు, పెట్టడం తప్పదు అన్నట్టు ఇక్కడికి వచ్చినా కూడా నాకే డ్యూటీ పడింది, నేనే పెట్టాలన్నమాట. చూడండి పులిహార, కొంతమంది మామిడికాయ ముక్కలు చేసుకొచ్చారు, కొంతమంది అన్నం కూర వండుకొచ్చుకున్నారు. ఇంకా అలా అన్నమాట, ఎవరికి తోచినట్టు వాళ్ళు తెచ్చుకొని అందరూ షేర్ చేసుకొని తినేసారనమాట ఆ రోజైతే. ఇక్కడ చూడండి పులిహార వేరే వాళ్ళు కూడా వండుకొచ్చారు, వాళ్ళు అందరూ కలిపి పెట్టుకొని తినేస్తున్నాము. చక్కగా పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టేసి ఇంకా బయట అడిగినవన్నీ కొనిపించి మళ్ళీ స్నానానికి వెళ్ళామన్నమాట. చూడండి మళ్ళీ వచ్చి నీళ్ళలో కూర్చున్నాము. అసలుకి పిల్లలు రచ్చ అయితే మామూలుగా లేదు, మాకంటే పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఇంకా ఆటలు ఆడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అసలు పిల్లలకి డ్యాన్సులు వేశారండి, సూపర్గా వేశారు. ఆ వీడియో కూడా ఉందనుకుంటుంది ఇందులో. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఈ హాలిడేస్లోనే కదా వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా. ఇంకా స్కూల్కి వెళ్ళారంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళకి ఇలా రావడానికి కూడా ఒక రోజు కూడా కుదరదనమాట. అందుకని మేము సంవత్సరానికి ఒకసారైనా ఫుల్ డే అనమాట, ఒక రోజంతా ఇలా బీచ్లో ఎంజాయ్ చేయడానికే తీసుకొస్తాము. ఇంకెక్కడికి బయటకి ఎక్కడికి తీసుకెళ్ళమన్నమాట. అందుకని చెప్పేసి ఇది మెమరబుల్గా ఉండాలి మనకని ఈ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చాలామంది అడిగారు కూడా అప్లోడ్ చేయండి వీడియో అనేసి, అందుకని వాళ్ళ కోసం కూడా వీడియో అయితే తీసుకున్నాను. చూడండి ఎలా అయితే మా సాయి చూడండి, వాడికి అసలు చాలా భయపడ్డాడు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా, వాడికి అంత భయం లేదు, సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా లోపల దాకా వెళ్ళి మేము ఉన్నా సరే అమ్మ అయితే పిల్లల్ని అయితే అస్సలు వదలకుండా పిల్లల దగ్గర ఇది ఇలానే కూర్చొని పిల్లల కాపలాగా కూర్చొని ఉందన్నమాట. ఇదిగోండి అమ్మ చేత ఒకసారి హాయ్ చెప్పిస్తున్నాను. అస్సలకి ఈ ఫోన్లో వీడియో మొదలు పెట్టానంటే అమ్మ వెళ్ళిపోయి దూరంగా, నేను రాను నాకు భయం అనేసి. అందుకని ఒకసారి ఇక్కడ కూర్చుంది కదా హాయ్ చెప్పండి అని చెప్పేసి అట్ట చెప్పాను. ఇక్కడ డ్యాన్స్ చూడండి, పిల్లలు పాట పెట్టడానికి కూడా లేదు, పాట వాళ్ళే పాడుకుంటా డ్యాన్స్ ఎలా వేశారు. ఇంకా పిల్లలు వాళ్ళే పాటలు పాడుకుంటా డ్యాన్సులు అయితే వేశారు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా లాస్ట్న 4:30 అలా అవుతుంది. ఇంకా మా వారు కూడా ఫోన్ చేశారనమాట, నేను కూడా వస్తున్నాను
వర్షం పడుతుంది పని ఆపేశారని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫ్యామిలీతో వెళ్తేనే కదా బాగుండేది అని అనుకున్నాను, కానీ కుదరట్లేదని మేము వచ్చేసామన్నమాట. ఇంకా మా వారు కూడా వస్తే ఇంకా పిల్లలు ఇంకా ఇక అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దాం అన్న టైంలో ఇంకా పిల్లలు మళ్ళీ వచ్చేసారనమాట. పెద్దనాన్నతో పాటు మేము కూడా ఉంటామని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఒక అరగంట పాటు ఆడుకున్నారనమాట నీళ్ళల్లో. అయితే చూడండి, ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఇష్టం అనమాట. మేము ముగ్గురమే వెళ్ళాము, ఇంకా మా వారు రాలేదని నేను కొంచెం ఫీల్ అవుతానే ఉన్నాను. ప్రతిసారి వెళ్ళలేము కదా, ప్రతిసారి రాలేము, అందుకని చెప్పేసి ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని వీడియో తీసుకున్నాను. వీడియో తీయమని చెప్పేసి ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా ఏదో ఒకటి గుర్తుండిపోయిద్ది అన్నమాట. ఈసారి అయితే ఇలా వీడియో తీసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలతో అయితే ఒకసారి మా వారు అయితే వీడియో తీయి పిల్లలతో అని చెప్పారు. ఇంకా నేనైతే ఇలా వీడియో అయితే తీసుకున్నాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అసలు రండిరా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, 5:30, 6 అయిందంటే అసలు ఉండనీరండి బీచ్లో. ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా పంపిస్తారనమాట. అందరూ పోలీసులు అలా అందరూ ఉంటారు, ఇంకా ఉండనివ్వరు. ఇంకా అప్పటికే చాలా ఈ బీచ్ అయితే ఇవి వస్తాయి కదా తెప్పలు, ఇవైతే ఎక్కువగా ఉంటాయి నైటు, అందుకని బీచ్లో మునగనివ్వరు, వెళ్ళమని చెప్తారన్నమాట. అందుకని సాయంత్రం అయిన తర్వాత ఎవరు ఉండరు. వీడియో నచ్చితే లైక్ చేయండి.